హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి బైనామియల్ థీరం పైన అంటే ద్విపద సిద్ధాంతం అని అంటాం. ద్విపద సిద్ధాంతంలో క్వశ్చన్స్ ని షార్ట్ టైంలో అంటే ట్రిక్స్ ఆధారంగా బేస్ చేసుకొని షార్ట్ కట్స్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని ఏ విధంగా చేస్తాము అన్నది మనం డిస్కస్ చేస్తాం. అయితే ఇంటర్మీడియట్ సిలబస్ అనేది డిఎస్సిలో అత్యంత కీలకంగా మారింది కాబట్టి మనం ఈ ఇంటర్మీడియట్ సిలబస్ ని లైవ్ క్లాసెస్ రూపంలో మరియు రికార్డెడ్ క్లాసెస్ రూపంలో కూడా మేము ముందుకు తీసుకొచ్చాము. కాబట్టి డిఎస్సి ఇంటర్ సిలబస్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది మనం ఏ స్టాండర్డ్ లో చెప్తున్నాము అన్నది. సో ఈ వీడియోలో మనము క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది క్లియర్ గా డిస్కస్ చేస్తాం. మన లైవ్ క్లాసెస్ లో మాత్రం టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన ప్రతి ప్రాబ్లం ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా డిస్కస్ చేస్తూ అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్ లో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో రాష్ట్రంలో ఎక్కడ లేనటి విధంగా ఇంటర్మీడియట్ క్లాసెస్ ని ఈ స్టాండర్డ్ లో అందిస్తున్న ఏకైక సంస్థ మన జయశంకర్ అకాడమీ. సో మీరు ఈ ఇంటర్ స్పెషల్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే 8858 560 7060కి కాల్ చేయండి. 8858 560 7060కి కాల్ చేయండి. లేదంటే మేము ప్రిపరేషన్ ప్రారంభించున్నాం. మాకు మిగతా సబ్జెక్ట్స్ కూడా అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్, లేదు అంటే మెథడాలజీ, పిఐఈ, సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కడ కూడా మెటీరియల్ కానీ క్లాసెస్ కానీ అందుబాటులో లేవు. సో మనం ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా మనం ఈ కోచింగ్ క్లాసెస్ ని తీసుకుని వెళ్తున్నాము. కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సేమ్ నెంబర్ 8858 560 7060కి కాల్ చేయండి. నేనే మీ కాల్ రిసీవ్ చేసుకొని మాట్లాడతాను. ఒకవేళ క్లాస్ లో కనుక ఉంటే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. లేదంటే మీరు మెసేజ్ రూపంలో వాట్సాప్ రూపంలో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో రాబోయే పరీక్ష ఫిబ్రవరి 20 నుంచి 25 తారీఖు అంటే ఫిబ్రవరి 20 తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ పూర్తయ్యే లోపు పరీక్షలు కూడా పూర్తయిపోతాయి. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ ని కొనసాగిస్తేనే మీరు అప్పటికి సక్సెస్ కాగలుగుతారు. ఇంత ముందు చేయకపోయినా పర్లేదు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొనసాగిస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకండి. కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళు కూడా వెంటనే ప్రారంభించండి. ఖచ్చితంగా ఈ 3 నెలలు ఎవరైతే కష్టపడతారో, ఆల్మోస్ట్ 4 మంత్స్ ఉందండి మనకి, ఈ 4 మంత్స్ ఎవరైతే కష్టపడతారో వారికే ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంతకు ముందు ఏం చదివినా ఏం చదవకపోయినా ఈ 3 to 4 మంత్స్ అనేది అత్యంత కీలకమైన సమయం. ఓకే, రైట్. ఇకపోతే మనం క్వశ్చన్ చూస్తే ద్విపద సిద్ధాంతము అని అంటాం. రైట్. సో ద్విపద సిద్ధాంతంలో ఏం చెప్తున్నారంటే ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ విచ్ n minus 1 C2 plus n minus 1 C3 is greater than n C2. n minus 1 C2 plus n minus 1 C3 is greater than n C2 అయ్యేందుకు గల n యొక్క కనిష్ట విలువ ఏది అంటున్నారు. n యొక్క కనిష్ట విలువ ఏది అంటున్నారు. యాక్చువల్గా దీనికి ఒక లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. మనం ఆ ప్రొసీజర్ ఏది ఫాలో అవ్వకుండా ఇలాంటి క్వశ్చన్స్ ఏం చేయాలంటే ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయాలి. మీ క్లాస్ చెప్పేటప్పుడు ఏ క్వశ్చన్స్ ఆన్సర్ ద్వారా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఆప్షన్ ద్వారా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ కట్ మెథడ్ చేయాలన్నది మనం డీటెయిల్ గా మనం లైవ్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఆప్షన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎన్ యొక్క కనిష్ట విలువ అన్నాడు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ 7, 4, 5, 6 లో కనిష్ట నెంబర్ 4 ని తీసుకోండి. సో 4 ని తీసుకుంటే 4 minus 1 అంటే 3C2 అవుతుంది. అండ్ 4 minus 1 అంటే 3C3 అవుతుంది. ఈజ్ గ్రేటర్ దెన్ 4C2 అవునా కాదా మనం చెక్ చేస్తాం. సో వాట్ ఈస్ ద మీన్ బై 3C2? సో 3C2 అని అంటే 3. ఓకే, వాట్ ఇస్ ద మీన్ బై 3C3? 3C3 అంటే 1. సో 4C2 అంటే 4 ఇంటూ 3/2 ఇంటూ 1, 2 2s are 6. సో 3 + 1 4 ఈజ్ గ్రేటర్ దెన్ 6 అనేది ఇది తప్పు కాబట్టి సో ఫోర్త్ అనేది రాంగ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే సో ఫిఫ్త్ అయితే 5 - 1 ఉంది కాబట్టి మళ్ళీ 4C2 + 4C3 ఈజ్ గ్రేటర్ దెన్ 5C2 గా మనం రాస్తాం. ఇంకా చివరిలో ఉన్నది NC2 కాబట్టి 4C2 అని అంటే ఇందాక మనం రాసిన ఎంతది 6, 4C3 అంటే ఎంతది 4. ఓకే, సో 5C2 అంటే ఎంత 5 ఇంటూ 4/2, 2 2s are. సో 6 + 4 10, 5 2s are 10. ఇది ఈజ్ ఈక్వల్ అవుతుంది తప్ప గ్రేటర్ దెన్ అవ్వట్లేదు. కాబట్టి ఫిఫ్త్ కూడా రాంగ్ ఆప్షన్. సో నెక్స్ట్ సిక్స్త్ ఆరో సబ్స్టిట్యూట్ చేస్తే సో 6 అంటే ఇక్కడ 5C2 రాస్తాం ప్లస్ 5C3 రాస్తాం ఇస్ గ్రేటర్ దెన్ 6C2.
సో 5C2 వాల్యూ అండ్ 5C3 వాల్యూ రెండు సేమ్, ఎందుకంటే NCR ఇజ్ ఈక్వల్ టు NC N-R అవుతుంది కాబట్టి. సో 5C3 యొక్క వాల్యూ ఇందాక 10 వచ్చింది, 10 + 10 20 ఇస్ గ్రేటర్ దెన్ 6 ఇంటూ 5/2, 2 3s are 15. Yes, 20 is greater than 15. We satisfied with option 6. So what is the answer? Option అంటే 6 is the answer. Option 4 is our answer. సో ఈ విధంగా మీరు ఆప్షన్ చూస్ చేసుకొని చేయవలసి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే, సో 20nC4 is to nC3 is equal to 99:4, then n వాల్యూ. సో ఎప్పుడైనా సరే n వాల్యూ ఏంటి అని అడిగినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆప్షన్స్ ఆధారంగానే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 2nC4 is to nC3 అంటే 2nC4 అంటే అర్థమైంది, ఇచ్చిన ఆప్షన్స్ లో n యొక్క వాల్యూ ఉంది. సో ద రేషియో ఏ విధంగా ఇచ్చాడు, 99:4 ఇచ్చాడు. మీరు 99 జాగ్రత్తగా గమనిస్తుంది 11 into 9 గా మనం రాస్తాం. అంటే 2n యొక్క వాల్యూ 11 ఆర్ 11 కంటే ఎబో ఉంటుంది. 5 తీసుకున్నాం n యొక్క వాల్యూ, సో 5n అయితే 2n 10, కాబట్టి 11 అనే టర్మే రాదు, కాబట్టి 5 ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో 5 తర్వాత నువ్వు 6 ని చెక్ చేయండి, ఎందుకంటే ఆర్డర్ లో చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో 6th కనుక తీసుకుంటే 6 2s are 12C4 by 6C3. ఓకే, సో దీన్ని ఏమని రాస్తాం మనము, 12 into 11 into 9 into 10 into 9, 12 into 11 into 10 into 9 by 4 into 3 into 2 into 1 గా మనం రాస్తాం. బై 6C3 అని అంటే ఇదేమవుతుంది, ఇంటూకి రాస్తే 3 ఫ్యాక్టోరియల్ అనేది పైకి వస్తుంది, కాబట్టి 3 into 2 into 1 అంటే రేషియో పెట్టుకోండి డైరెక్ట్ గా. సో రేషియో పెడదాం, ప్రాబ్లం ఉండదు. సో 6 into 5 into 4/3 into 2 into 1. సో 3 2s are 6 cancel, 2 5s are 10, 4 3s are 12. రెండు వైపులా 5 5 క్యాన్సల్, ఏం మిగిలింది, 99:4 మిగిలింది. సో ఫర్ ద ఆప్షన్ 2 ఆన్సర్ ఈజ్ 6. అంటే చూడండి, ఎక్కడ మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి, ఎక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి అన్నది మనకి క్లియర్ కట్ గా తెలిసి ఉండాలి. అండ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మెథడ్ నే నువ్వు చేస్తావు అంటే ఖచ్చితంగా ఇది ఒక 4-5 నిమిషాలు టైం పడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నట్టు ఒక 1 minute లోపు మాక్సిమం 30 to 40 seconds లో మనము ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసి ఉన్నాము. ఓకే, ఇలా n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x² in the expansion of x² in the expansion of 1 minus 3x power minus 1/4. 1 minus 3x power minus 1/4 లో యొక్క విస్తరణలో x² యొక్క గుణకాన్ని రాయండి అంటున్నారు. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూడండి, ఇది 1 minus 3x power minus 1/4 అని రాస్తుంది. రైట్, రెండు నియమాలు ఉంటాయి. ఎక్స్ దగ్గర మైనస్ ఉంది, పవర్ లో కూడా మైనస్ ఉంది అనుకోండి, ఆల్ ఆర్ పాజిటివ్ కోఎఫిషియన్ట్సే వస్తాయి. సో ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఆప్షన్స్ లో అన్ని పాజిటివ్ కోఎఫిషియన్ట్సే ఉన్నాయి కదా, ఒక ఎలిమినేట్ చేయడానికి ఏమీ లేదు. రైట్, రెండో అంశం ఏంటంటే, సో పవర్ లో -1/4 ఉంటే మనకు ఆ గుణకాలు p - q, p - 2q, p - 3q ఈ విధంగా వస్తుంది. ఓకే, మైనస్ ఉన్నప్పుడు. రైట్, సో లెట్స్ సి, మైనస్ ఉన్నప్పుడు p ఇంటూ p + q ఇంటూ p + 2q ఇంటూ p + 3q రూపంలో రావడం జరుగుద్ది. రైట్, ఇప్పుడు మనం దీన్ని ఆన్సర్ ఏ విధంగా చేస్తామండి, x² అన్నాడు కాబట్టి అక్కడ r = 2 అండి. x యొక్క గుణకం, ఈ సందర్భంలో x యొక్క ఘాతం ఏదైతే ఉంటుందో అది r యొక్క విలువగా చూస్తాం. r యొక్క విలువ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక కోఎఫిషియంట్ లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ వస్తుంది. r = 2 కాబట్టి డినామినేటర్ 2 ఫ్యాక్టర్. దాంతో పాటు సో పైన రెండు పదాలు వస్తాయి. ఏంటి ఆ రెండు పదాలు అంటే, ఇది p/q రూపంలో ఉంది కాబట్టి p ఒకటి, p + q ఒకటి, 1 into 5 ఇంటూ x². మనకు గుణకమే అడిగాడు కాబట్టి x² తీయవలసిన అవసరం లేదు. సో 3 కి మాత్రం మనకి ఏమొస్తుంది, స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే x² కాబట్టి 3 యొక్క స్క్వేర్ కూడా రాస్తాం, 3². రైట్, దాంతో పాటు ఈ పవర్ లో ఉన్న 4 ని కూడా స్క్వేర్ చేయాలి, 4². ఓకే, సో లెట్స్ సి, 9 5s are 45, 4² 16 2s are
32. సో ఆన్సర్ 45/32. ఓకే. సో ఇది మీకు ఎక్కడ కూడా కనబడదండి, మనం చెప్తున్న షార్ట్ కట్ మెథడ్. సో ఏం చేసాం మనం ఇక్కడ, ఫస్ట్ గుర్తించిన ఇది మైనస్ ఉంది కాబట్టి ఆల్ ఆర్ పాజిటివ్ కోఎఫిషియెంట్స్ వస్తాయి. కోఎఫిషియెంట్ లో ఫ్రాక్షనల్ పార్ట్ ఏమవుతుంది అంటే పి అండ్ పి ప్లస్ క్యూ అండ్ పి ప్లస్ టూ క్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఆర్ ఇస్ ఈక్వల్ టూ తీసుకుంటాం. సో ఈ ఫ్రాక్షన్ పార్ట్ లో న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ వస్తాయి, ఒకటి 1, ఒకటి 1+4. డినామినేటర్ 2 ఫ్యాక్టర్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 స్క్వేర్, అండ్ పవర్ కూడా డినామినేటర్ లోనే రాస్తాము, దట్ ఈస్ 4 స్క్వేర్. ఓకే. ఎక్స్పాన్స్ అయిపోయిన తర్వాత షార్ట్ కట్ రాయాల్సింది, రైట్. సో ఈ విధంగా మనం చేస్తే ఏమొచ్చింది, మన కోఎఫిషియంట్ 45/32 గా మనం రాయడం జరుగుద్ది, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే, సో the greatest term in the expansion of 1 plus x power 15 when x is equal to 1/2. x is equal to 1/2 అయినప్పుడు 1 plus x power 15 యొక్క విస్తరణలోని గరిష్ట పదము ఏది? దీన్ని న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అంటాం. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అనేది ఏ టర్మో తెలియాలి అంటే మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే n+1 ఇంటూ x/1 + x, అంటే mod x తీసుకుంటాం. అక్కడ x టర్మ్ అనేది మైనస్ ఉందా ప్లస్ ఉందా, mod x తీసుకుంటాం. n+1 అంటే ఎంత, 16. x అంటే ఎంత, 1/2 బై 1+1/2 అంటే ఇది 3/2, మీకు తెలుసు, 3 క్యాన్సల్. సో 16/3 అనేది 3×5 = 15, 5.33 గా వస్తుంది. సో ఇలా 5.33 గా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన పదం ఏంటంటే టర్మ్ 6 ని మనం తీసుకుంటాం. ఏం తీసుకుంటామంటే టర్మ్ 6 ని తీసుకుంటాం. సో ఎనీ పాయింట్ 5.1 వచ్చినా 5.3 వచ్చినా 5.9 వచ్చినా మనం తీసుకోవాల్సింది ఆరో టర్మ్ తీసుకోవాలి. ఆరో టర్మ్ అన్నప్పుడు r is equal to 5 అవుతుంది. r is equal to 5. కాబట్టి ఇచ్చిన దాంట్లో r is equal to 5 ఉండే సందర్భాలు ఇవి రెండు మాత్రమే, 15c5, 15c5. సో ఇవి రెండు క్యాన్సల్, రైట్. నెక్స్ట్ ఇంకోటి గమనిస్తే, సో మనకి ఏమంటున్నాడు ఇక్కడ 1 + x power 15, దీన్ని స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటాం. స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏముంటుందంటే NCR ఇంటూ ఎక్స్ పవర్ r ఉంటుంది. NCR అంటే 15c5, x ప్లస్ లో 1/2 పెడతాం కాబట్టి 1/2 పవర్ 5. సో 15c5 1/2 పవర్ 5 అంటే 2, 2 to the 4, 8, 16, 32. సో 1/32 is the answer. 1/32 into 15c5 is the numerically greatest term in this expansion. దీనికి సంబంధించి మనం బైనామియల్ థియరమ్ ని ప్రారంభించుకున్నాం. క్లియర్ గా మనము క్లాస్ లో కూడా డిస్కస్ చేసి ఉన్నాము, ఎలా తీసుకుంటున్నాం ఇవన్నీ అని కూడా. డైరెక్ట్ గా మనం ఇక్కడ షార్ట్ కట్ ఏ విధంగా చూస్తామన్నది చూస్తున్నాం. నెక్స్ట్ వన్, 2nc3 is to nc2 is equal to 44:3, then n is equal to. So 2nc3 is to nc2 is equal to 44:3, then n value. సో మీరు ఇక్కడ చూడండి, సో 44 ఉంది, 11 into 4 గా మనం రాసాం. అంటే ఖచ్చితంగా 2n అనేది 11 పైన ఉంటుంది, లేదా 11 తో స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2n 4 అవుతుంది కాబట్టి 4CR లో మనకి 11 టర్మ్ రాదు. ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, 4 తీసుకుంటే 4 2s 8, 8 లో కూడా 11 రాదు, 8 ఫ్యాక్టర్ లో కూడా 11 రాదు. అదే 6 తీసుకున్నాం అనుకోండి, 6 ని డబల్ చేస్తే 12, 12 ఫ్యాక్టర్ 11 వస్తుంది. కాబట్టి ఒక 12c3 అయితే, సో 12 into 11 into 10 by 3 into 2 into 1 రేషియో. NC2 అంటే ఏంది, 6C2. సో 6 into 5/2 into 1, రెండు వైపులా 2 into 1, 2 into 1 క్యాన్సల్. ఇది 5 2s 10, ఇది 3 4s క్యాన్సల్. ఇక్కడ 2 3s ఇక్కడ 2 క్యాన్సల్. 11 4s 44:3 by substituting the option of 6. మన ఆప్షన్ చెక్ చేసినప్పుడు ఎలిమినేట్ చేసేస్తాం. ఎట్లా ఎలిమినేట్ చేసినాము, సో 2nc3 యొక్క రేషియో వాల్యూ ఏ విధంగా ఉంది, 44 ఉంది. 44 అంటే 11 యొక్క మల్టిపుల్. అంటే ఈ 2n ఫ్యాక్టోరియల్ అనేది 11 మల్టిపుల్ లో ఉండాలి అంటే అది ఫ్యాక్టోరియల్ వాల్యూ 11 ఆర్ 11 అబోవ్ ఉండాలి. 4 తీసుకున్నాం అనుకోండి, 4 2s 8, 8 ఫ్యాక్టోరియల్ 11 రాదు. 2 2s 4, 4 ఫ్యాక్టోరియల్ 11 రాదు. 6 2s 12, 12 ఫ్యాక్టోరియల్ 11 వస్తుంది. వచ్చింది అదే ఆన్సర్. ఎంత సింపుల్ గా మనం తేల్చేసాము. నెక్స్ట్ వన్ చూస్తే,
So if the coefficients of x power 7 and x power 8 in 2 plus x by 3 power n the equal, then n is equal. So 2 plus x by 3 power n అని విస్తరణ యందు x power 7 x power 8 గుణకములు సమానంగా ఉన్నట్లయితే n యొక్క విలువ ఎంత? ఓకే. సో ఇక్కడ x power 7 x power 8 అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 2 power n ని కామన్ తీస్తాను. ఎందుకంటే కామన్ తీస్తున్నాను నేను అంటే దీన్ని స్టాండర్డ్ బైనామియల్ ఫామ్ లో రాయడానికి. ఓకే. సో 2 ని కామన్ తీస్తే బై 3 కాస్త బై 6 అవుతుంది. 1 ప్లస్ ఎక్స్ పవర్ 6. ఇక్కడ ఏమంటారంటే ఎక్స్ పవర్ 7 అండ్ ఎక్స్ పవర్ 8 అంటున్నారు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఉన్నప్పుడు కోఎఫిషియంట్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 ఉన్నప్పుడు కోఎఫిషియంట్స్ ఈక్వల్. కోఎఫిషియంట్స్ అన్నప్పుడు ఓన్లీ కోఎఫిషియంట్స్ మాత్రమే తీసుకోవాలి. సో వాట్ ఆర్ ద కోఎఫిషియంట్? 2 పవర్ n is the coefficient and so by 6 also coefficient, కాబట్టి 6 power 7 అంతే, that is equal to. Okay, now here and దాంతో పాటు ఏం కోఎఫిషియంట్ వస్తుంది? nc7 also coefficient, that is equal to. సో మళ్ళీ 2 power n is the coefficient, 1 by 6 power 8 is the coefficient and nc8 is the coefficient. 6 power 7 లో 6 power 8 cancel అయింది, 2 power n cancel అవుద్ది, that is nc8 by nc7 is equal to nc8 by nc7 is equal to 6 అవుతుంది. సో nc8 by nc7 ని మనము ఏ విధంగా రాస్తాము అంటే ఇది ncr plus 1 by ncr రూపంలో ఉంది. ncr plus 1 by ncr రూపంలో ఉంటే మనం తీసుకోవాల్సిన ఏ విధంగా తీసుకుంటాము అని అంటే n minus r by r plus 1 గా తీసుకుంటాము. సో n minus r అంటే n minus 7 by సో r plus 1 అంటే 8 చూస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు 6. n minus 7 is equal to 48. సో n is equal to 55. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 55 is the answer. చూడండి ఎంత సింపుల్ గా సాల్వ్ అయిపోయింది. లేదంటే ఏం చేయాల్సి ఉంటుంది? nc8 by nc7 దాన్ని సింప్లిఫై చేసి చేయాల్సి ఉంటుంది. మనం సింపుల్ గా ఈ ఫార్ములాకి సంబంధించి షార్ట్ కట్ మీకు ఇక్కడ తెలిస్తే వెరీ ఈజీ. సో nc8 by nc7 ఏం n minus 8 సారీ n minus 7 by 8 రాస్తే దట్ ఈస్ ఈక్వల్ 6 కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ 55 అవుతుంది. రైట్. ఇలా ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేయాలంటే ఏమేమి అవసరమో అవన్నీ మనం కాన్సెప్చువల్ గా మీకు నేర్పిస్తూ వెళ్తాం. కాబట్టి మీకు ఇంటర్మీడియట్ రాకపోయినా పర్వాలేదు, ఇప్పటి వరకు మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, మాతో కనుక కలిసి ట్రావెల్ చేస్తే ఇంతే సింపుల్ గా మీరు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్. సో C0 plus C1 by C2 plus C2 by 2 square plus C3 by 2 cube plus so on Cn by 2n is equal to ఎంత? ఓకే, సో C0, C1, C2, C3, C అన్నాడంటే ఇది ఖచ్చితంగా స్టాండర్డ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ యొక్క సమ్ ఆఫ్ కోఎఫిషియంట్ లేదంటే ఎక్స్పాన్షన్ అనుకోవచ్చు. అంటే 1 plus x power n. అదేమవుతుందంటే C0 plus C1x plus C2x square plus so on Cn x power n అవుద్ది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, C0 కి C0 ఉంది, C1 by 2 అంటే x ప్లేస్ లో 1 by 2 ఉంది, C2x square అంటే x ప్లేస్ లో 1 by 2 స్క్వేర్ ఉంది. అంటే x ప్లేస్ లో ఏం రాస్తున్నాం మనం? 1 by 2 రాస్తున్నాం. సింపుల్ గా x ప్లేస్ లో 1 by 2 రాస్తే 1 plus 1 by 2 power n 2 plus 1 the answer will be 3 by 2n. చూడండి ఎంత సింపుల్ గా మనం చూసాము. అంటే కాన్సెప్ట్ సింపుల్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు 10th క్లాస్ వరకు కొంత సబ్జెక్ట్ చదువున్నారు కాబట్టి ఆ 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ యొక్క టెంపో వేరు ఉంటుంది, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ యొక్క టెంపో వేరు ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఓపికతో కనుక నేర్చుకున్నట్లయితే 10th క్లాస్ వరకు ఎంత ఈజీగా చేయగలుగుతారో అంతకంటే రెట్టింపు వేగంగా ఇంటర్మీడియట్ సిలబస్ లోని క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేయొచ్చు మా యొక్క క్లాసెస్ వినడం ద్వారా. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కనుక నీ ఉద్యోగ లక్ష్యం అయితే అది జయశంకర్ అకాడమీ ఒక నిర్దిష్టమైన స్పష్టమైన మార్గాన్ని మీకు చూపిస్తుంది. డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 10 o'clock వరకు మీకు 2 hours to 3 hours లైవ్ క్లాస్ ఉంటుంది. మీరు ఈ లైవ్ క్లాస్ ని జాగ్రత్తగా విని నెక్స్ట్ డే ఆ రికార్డెడ్ క్లాసెస్ ని చూసుకొని నోట్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వారానికి 3 టెస్టులు మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. ఆ 3 టెస్టుల యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అందిస్తూ ఉంటాం. సో టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా సరే సపరేట్ గా టెస్ట్ సిరీస్ రాయొచ్చు, లేదంటే మెంటర్షిప్ లో చేరిన వారికి ఆ టెస్ట్ సిరీస్ ఫ్రీగా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా వారంలో 3 సార్లు పరీక్ష రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ వినడం ద్వారా
డైలీ మీరు లైవ్ క్లాస్ వింటూ మళ్ళీ రికార్డెడ్ క్లాసెస్ ని ఒకసారి చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మీరు 100కి అంటే ఐ మీన్ 80కి 80 మార్క్స్ సాధించే విధంగా, అంటే మన టార్గెట్ 80కి 80 వస్తే మీరు మరీ సిల్లీగా చెప్తారు అనుకుంటారు కానీ మన టార్గెట్ 80కి 70+ మార్కులు సాధించే విధంగా మన యొక్క కోచింగ్ క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటెంట్ లో నేను అస్యూరెన్స్ ఇస్తాను, 40కి 40 చేస్తాడు అది ఎవరైనా సరే. మెథడాలజీలో కూడా అస్యూర్డ్ ఫర్ దట్ 20కి 20 ఆన్సర్ చేసే విధంగా మన యొక్క అస్యూరెన్స్ ఉంటుంది. సో ఇవే 20 మార్కులు అవుతాయి, ఇవే 60 అవుతాయి. మిగతా 20లో సగం నేర్చుకున్నా సరే మనకు 10 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఆ వచ్చేటన్ని బోనస్ కిందే లెక్క. మీకు 60 మార్కులు వచ్చాయి అనుకోండి, డిఎస్సిలో 60 మార్కులు వస్తే టెట్ మినిమం క్వాలిఫై మార్క్స్ వస్తే సరే నీకు ఉద్యోగం వస్తుంది. ఓకే, బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్ లో ఉన్న పోస్టుల సంఖ్యని కంపేర్ చేస్తూ కూర్చుంటే టెట్ లో నీకు తక్కువలో తక్కువ మార్క్స్ ఉన్నా సరే, మినిమం మార్క్స్ ఉన్నా సరే, నువ్వు డిఎస్సిలో కనుక 60 మార్క్స్ చేస్తే నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. కాబట్టి అది నిర్ణయం తీసుకోండి. మన దగ్గర స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఖచ్చితంగా 60 మార్కులు తెప్పించే బాధ్యత మాది. ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆలోచించండి. ద బెస్ట్ కోచింగ్ సెంటర్ ఫర్ దాని ఏమంటారంటే ఆ డిఎస్సికి మ్యాథమెటిక్స్ సంబంధించి. ఓకే, సో మిగతా క్వశ్చన్స్ మిగతా కాన్సెప్ట్స్ అన్ని మనము నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.